ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తూ ఈ యొక్క మధ్యాహ్న సమయమున దేవుని గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందామండి. అంతకంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మా యొక్క హృదయాలనైనా మీకు సమర్పిస్తున్నాం తండ్రి. మీ యొక్క వాక్యంతో నింపండి. ఎవరెవరైతేనైనా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి వాక్యాన్ని వినాలని ఆశతో వచ్చినారు తండ్రి, వారందరినీ అయినా నీ యొక్క వాక్యంతో అయినా వారిని నింపి వారు వాక్యం ప్రకారం ఆయన జీవించటకు ఆయన నీవే ఘనత మహిమ పొందుకున్నట్లు తండ్రి నన్ను కూడా మరుగుపరిచి నీవే ఆయన మాట్లాడమని పరిశుద్ధాత్మతో నన్ను నింపమని నీ యొక్క నామానికి ఘనత మహిమ కలిగినట్లు ఈ చిన్న ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు బైబిల్ గ్రంథంలోని దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే అంశాన్ని మనం ధ్యానించుకుందామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. బైబిల్ అనేది దేవుని వాక్యం అండి. బైబిల్ అనేది దేవుని వాక్యం. ఇది పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథము, దివ్య గ్రంథం, దేవుని యొక్క గ్రంథం. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత విభిన్న వ్యక్తులు దీనిని రాశారు. ఎంతకాలం రాశారంటే 1500 సంవత్సరాలు రాశారు. రాసిన వ్యక్తులు 40 నుంచి 44 మంది. వీళ్ళు విభిన్న సమయాలలో రాశారు, ఒకరికొకరు తెలియకుండా రాశారు. కానీ ఈ అమ్మకాల్లో చూస్తే బైబిల్ మించిన ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకం కూడా ఎక్కడ ప్రపంచంలో లేదు. బైబిల్ గ్రంథాన్ని 3 భాషల్లో మొట్టమొదటి రాయడం జరిగింది. హెబ్రీ భాష, గ్రీకు భాష, అరమిక్ భాషల్లో కూడా రాయబడింది. కాబట్టి బైబిల్లో మనం ఏం చూస్తామంటే దేవుని మాటలను చూస్తాము. బైబిల్ గ్రంథంలో దేవుని మాటలను చూస్తాము, దేవుని యొక్క తలంపులను చూస్తాము, దేవుని యొక్క ప్రణాళికను మనము చూడగలం. దేవుని ప్రణాళిక ఏమిటి మన పైన, దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనలతో దేవుని ఆలోచన ఎలా ఉన్నతమైనవి, మరియు దేవుని యొక్క మాటలు మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథాల్లో బైబిల్ ఒకటండి. 4000 సంవత్సరాలకు పూర్వమే నాటివి ఈ బైబిల్ గ్రంథం. కాబట్టి ఈనాటికి మానవ జీవితంలో గొప్ప ప్రశ్నలకు సమాధానంగా కనుగొంటాం. మానవ జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, వాళ్ళ మదిలో ఎన్నో రకాలైన ప్రశ్నలు. అందుకు ఉదాహరణగా 3 ప్రశ్నలు నేను చెప్తాను. మొట్టమొదటిగా, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను. రెండవదిగా, నేను ఇక్కడ ఎందుకున్నాను, నేను భూమిపైన ఎందుకున్నాను. మూడవ ప్రశ్న, నేను ఎక్కడికి వెళ్తాను, చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను. ప్రధానమైన ప్రశ్నలు అండి, మానవులను అనేక సంవత్సరాలుగా వేధిస్తున్న ప్రశ్నలు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్తాను. బైబిలు 66 పుస్తకాల యొక్క సంకలనమే అయినా అందులోని ప్రధాన అంశం ఏమిటంటే మానవుని విమోచనకై దేవుని యొక్క ప్రణాళిక. మానవుని యొక్క విమోచనకై దేవుని యొక్క ప్రణాళిక ఈ బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాల్లో మనము చూడగలం. పాత నిబంధన మొదలుకొని ఏదైనా తోటలో నుంచి ప్రారంభమైన విమోచన ప్రణాళిక ప్రకటన గ్రంథం వరకు మనకు ఎక్కడ 66 పుస్తకాలు మనకు కనిపిస్తూనే ఉంది. ఈ యొక్క బైబిల్ పఠించడం ద్వారా ప్రతి దినము దేవుడు ఎటువంటి వాడు, మీ కొరకు ఆయన, మన కొరకు ఆయన ఎటువంటి ఆలోచనలు కలిగినాడో, ఆయన పథకాలు ఏమిటో, ఆయన వాగ్దానాలు ఏమిటో మనము అర్థం చేసుకుంటాం. పథకాలు, వాగ్దానాలు, మన ఎడల దేవుని యొక్క వాగ్దానాలు, పథకాలు ఏమిటో, ప్రణాళికలు ఏమిటో మనము అర్థం చేసుకోగలం బైబిల్ ప్రతిదినము చదవడం వల్ల. ప్రపంచానికి అత్యున్నతమైన వాగ్దానం ఏమిటంటే, ప్రపంచానికి అత్యున్నతమైన వాగ్దానము బైబిల్ గ్రంథంలో యోహాను భక్తుడు రాశాడండి. యోహాను సువార్తలోని 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవుని యొక్క ప్రేమ ఒక్క వాగ్దానంతో మనము ఆయన వాగ్దానం ద్వారా మనకు బయలుపడుతుందండి. ఆ వాగ్దానం ఏమిటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాదు, ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు
ఆయనను అనుగ్రహించును. ప్రతి వానికి రక్షణ ఉంది. ప్రతి వానికి విశ్వాసం ఉంచే ప్రతి వానికి విశ్వాసం ఉంచే హక్కు ఉంది. ప్రతి వాడు దేవుని యందు విశ్వాసం ఉంచితే వాడికి రక్షణ కూడా అనుగ్రహించబడు. కాబట్టి యేసు ప్రభు ఇప్పుడు అందరికీ దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువునే ఈ లోకానికి మనల్ని లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి ఇక్కడికి పంపాడు. లోకములో పాపం ఉంది. మరి లోకం అంటే ప్రజలండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలు అన్నట్లుగా ఈ లోకంలో ప్రజలు ఉన్నాం. ప్రపంచంలో అంతా ప్రజలే ఉన్నారు. ఈ ప్రజలను ప్రేమించి ఆయన తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అది వాగ్దానం 3:16 చూస్తే ఈ యొక్క మాట యొక్క అర్థాన్ని మనం ధ్యానించుకుందాం. ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతానండి. ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సన్ దట్ హూ ఎవర్ believes in him shall not perish but have eternal life. కాబట్టి ఈ యొక్క వాక్యము చదివితే మనకు ఒక విషయం బాగా అర్థమవుతుందండి. దేవుని యొక్క ప్రేమ ఈ యొక్క వాక్యంలో కనిపిస్తుంది. ఎంతో ప్రేమించను దేవుడు లోకానికి. అంతగా ప్రేమించాల్సిన పని ఏముందంటే, ఈ లోకంలో ఎవరున్నారంటే నిన్ను నన్ను ఆయన తన స్వహస్తాలతో తయారు చేసుకుని ఈ భూమండలం మీద వదిలిపెట్టాడు. తన పోలికను తప్పున తన స్వరూపంలో చేసుకున్న మానవుడు భూమి మీద ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు. తర్వాత ఇందులో ప్రేమ ఉంది. యొక్క వాగ్దానంలో చూస్తే ప్రేమ కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ప్రేమా స్వరూపి. బైబిల్ గ్రంథంలో అనేక రకాలైన ప్రేమలను మనం చూడగలమండి. అనేక రకాలైన ప్రేమలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అందులో 3 రకాలైన ప్రేమలు మీకు వివరిస్తాను, జాగ్రత్తగా విందామండి. మొట్టమొదటిగా ఫోలియో అనే పదం ఉందండి. ఫోలియో అనే ఒక గ్రీక్ పదం. ఫోలియో అనేది ఒక గ్రీక్ పదం. దీని అర్థం ఏమంటే స్నేహం లేక మధురమైన ప్రేమ. ఇది ఒక రకమైన ప్రేమ. స్నేహితుల మధ్య ఉండే పరస్పరం స్నేహితుల మధ్య ఉండే ప్రేమను ఫోలియో అంటారు గ్రీక్ పదంలో. ఈ ప్రేమను గురించి మధురమైన ప్రేమ. ఈ ప్రేమ ఒక రకము. రెండవ రకమైన ప్రేమ ఎరోస్ అంటే ఒక ప్రేమికురాలి ఎడల చూపించే ప్రేమ. ఒక ప్రియుడు, ఒక ప్రియురాలు, ఒక ప్రేమికుడు, వీళ్ళ మధ్య ఉండే ప్రేమను ఎరోస్ అంటారు. మరి దేవుడు తన యొక్క బిడ్డలను ప్రేమించే ప్రేమ, దాన్ని ఏమంటారంటే అగాపే ప్రేమ. ఇక్కడ 3వ రకమైన అత్యున్నతమైన ప్రేమ, ప్రపంచంలో లేని ప్రేమ. ఎవరు తల్లి గాని కుమారులను కూడా ప్రేమించలేని ఒక అద్భుతమైన ప్రేమ దేవుడు తన బిడ్డలకు ప్రేమించే ప్రేమ అగాపే ప్రేమలో చూస్తే దేవుడు తన కుమారునిపై మరియు మానవజాతి అంతటి మీద చూపించే ప్రేమ అండి. మానవజాతి అంతటి మీద ఆయన చూపించే ప్రేమే అగాపే ప్రేమ. ఇది త్యాగం చూపే ప్రేమ, ప్రాణాలు ఇచ్చే ప్రేమ. అటువంటి ప్రేమను దేవుడు మన యందు కనబరుస్తున్నాడు. ఇది త్యాగం చూపించే ప్రేమ. ఇది దేవుడు మానవ జాతిని అంతటినీ ఈ ప్రేమతోనే ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రాణం కూడా పెట్టే అంతటి ప్రేమ. కాబట్టి లోకం అంటే మనకు అర్థమైంది. లోకంలో మానవులు ఉన్నారు. మానవులు ఎవరంటే దేవుని స్వహస్తాలతో తయారు చేసుకున్న మానవులు ఈ భూమి మీద ఉన్నారు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. మరి ఆ దేవుని ప్రేమ నీలో నాలోను దేవుడు పెట్టాడు. ఎలా పెట్టాడంటే ఆదాము ద్వారా ప్రతి ఒక్కరూ ఈ లోకంలోకి, ఆదాము నుండి ప్రతి ఒక్క జాతి ఈ లోకంలోకి వచ్చింది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను ఆదాములో ఉంచాడు. ఆ ప్రేమ ప్రతి ఒక్కరిలో ఈ రోజు నీలో నాలో కూడా ఉంది. ఎందుకంటే దేవుని స్వరూపంలోనే ఆదాము చేశాడు, దేవుని పోలికలోనే ఆదాము చేశాడు. కాబట్టి దేవుని యొక్క గుణగణాలు, లక్షణాలన్నీ ఆదాములో మనము ఉన్నాయి. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆ స్వరూపాన్ని పోగొట్టుకుని యేసు ప్రభువు సిలువలో తిరిగి ఆ స్వరూపాన్ని మనకు అందించాడు. కాబట్టి అటువంటి ప్రేమను దేవుడు మనకు అగాపే ప్రేమగా మనకు దేవుడు వ్యక్తపరుస్తున్నాడండి. ఇటువంటి ప్రేమ మనకు దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని ద్వారా ఎవరైతే విశ్వసిస్తారో ప్రతి ఒక్కరికి తన వద్ద నిరంతరం జీవించడకు నిత్య రాజ్యాన్ని కూడా ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. నిరంతరం ఆయనతో జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి
మనం ఇటువంటి ప్రేమను పొందగలిగే అర్హత మనం రావాలంటే మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలా. మొట్టమొదట మన యొక్క ప్రయారిటీ దేవుని మీద ఉండాల. ఎందుకంటే ఆయన తననే ప్రతి ఒక్కరిని ఈ లోకాన్ని ప్రేమించకూడదు, ఈ లోకంలోని వేటిని ప్రేమించకుండా మొట్టమొదటి స్థానం దేవునికే మనం ఇవ్వగలిగితే దేవుడు మనకు మన యొక్క జీవితాల్లో ఎన్నో దీవెనలు మనకు అనుగ్రహించి మనల్ని ఈ లోకంలో ఎంతో ఆశీర్వాదకరంగా మనల్ని చేయగల దేవుడు అండి. ఇంకా చూస్తే దేవుడు యేసుక్రీస్తును పరమ తండ్రి మానవ స్వరూపం ధరింపజేసి ఏ విధంగా ఈ లోకానికి పంపించాడంటే, యేసు ప్రభువును మానవ స్వరూపం ధరింపజేసి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి మానవ రూపంలో అంటే రిక్తునిగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2:5 చూస్తే దేవుడు ఈ లోకానికి తన కుమారుని ఏ విధంగా పంపించాడంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఓ మాట చదువుకుందామండి. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే చదవండి. మంచి వాక్యము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో తన కుమారుని ఈ లోకానికి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనే ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకును. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినగా ఆయనగా శిలువ మరణం పొందినందుగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి దాసునిగా వచ్చాడు, ఒక రిక్తుడిగా వచ్చాడు, మహిమ స్వరూపాన్ని వదిలిపెట్టేశాడు. ఈ మనల్ని నన్ను ప్రేమించి ఆయన మానవ ఆకారాన్ని ధరించుకుని శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడండి. అటువంటి ప్రేమ మనము శిలువలో చూడగలం. ఆ ప్రేమ ఒకప్పుడు శిలువకు విలువ లేదండి, శిలువ శాపం. కానీ యేసు ప్రభు శిలువలో చనిపోయి దాన్ని విలువగలదిగా మార్చేశారు. ఈ రోజు మెడలో సిలువ వేసుకుంటాం, ఇంటిలో సిలువ పెట్టుకుంటాం, చర్చిల్లో కూడా సిలువ పెట్టుకుంటాం. అటువంటి విలువ దానికి ఎలా వచ్చిందంటే యేసు ప్రభు సిలువలో చనిపోవడం వల్ల. ఆ ప్రేమను సిలువలో చనిపోయేంత ప్రేమ ఆయన మన ఎడలు కూడా చూపిస్తున్నాం. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనను మనము నమ్మాలి, విశ్వసించాలి. ఆ విశ్వాసంతో ఆయన మనల్ని తన యొక్క బిడ్డలుగా చేసుకుంటాడు. ఇంకా చూస్తే మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడని. మనం ఇంకా పాపులుగా ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు తను తాను సజీవ యాగంగాను సిలువలో బలియాగముగాను సజీవ యాగంగాను బలియాగంగాను సమర్పించుకున్నాడు. పరలోకపు తండ్రి యొక్క శక్తి ద్వారా ఆయన తిరిగి 3వ రోజున సజీవంగా తిరిగి లేచాడు. ప్రపంచంలో తిరిగి లేచిన వారు ఎవరు లేరు. సమాధులన్నీ మూతపడే ఉన్నాయి, కానీ ఒక్క యేసుక్రీస్తు శిలువ మాత్రము తెరవబడి ఉన్నది. కాబట్టి అటువంటి తిరిగి మనకు కూడా చనిపోతే తిరిగి లేస్తామనే నిరీక్షణ మనకు ఆ యొక్క సమాధి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం. కాబట్టి నేటికి సజీవంగా ఆయన మన మధ్యలో నివసించుచున్నాడు. మనము పరలోకమందున మా తండ్రి అని మనము సజీవుడైన దేవుని మనము ప్రార్థించుకునే భాగ్యం మనకు కలిగిందండి. మన దేవుడు సజీవుడు, ఆయన తిరిగి లేచున్నాడు. ఇక మన మధ్యనే ఆయన నివసించుచున్నాడు. ఎవరు ఎక్కడ 2-3 చేరితే ఆ మధ్యలో ఆయన సన్నిధి ఉంది. కాబట్టి మన దేవుడు సజీవుడని మనము నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు తన కుమారుని ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాడు. ఎందుకు లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడంటే మనకు రక్షణ అనుగ్రహించి తనతో నిరంతరం జీవించే కృపకు మనల్ని బహుమానంగా యేసు ద్వారా మనకు అనుగ్రహించాడు. తనతో నిరంతరము నిత్యత్వంలో నిరంతరం జీవించే దానికి మనకు కావలసిన అర్హత రక్షణ. ఈ రక్షణ మనం పొందుకుంటే నిరంతరము మనం దేవుని పరలోకంలో యుగయుగంలో మనం దేవుని వద్ద నివసించగల భాగ్యం మనకు ఈ లోకంలో యేసు ప్రభు చనిపోవడం ద్వారా సిలువలో మనకు లభించింది. ఇది గొప్ప బహుమానం. కాబట్టి యేసు అందుకే చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప వేరే మార్గంలో మనకు పరలోకము వెళ్ళలేం. కాబట్టి అందుకు వారు ఒక మాట చదువుకున్నాం, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికే రక్షణ. ఒక వాక్యం చదువుకున్నాం, అపోస్తల కార్యాలు 16:31లో వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కాబట్టి మన ఇంటికి రక్షణ కావాలన్నా,
మనకు రక్షణ కావాలన్నా ప్రభు అయిన యేసునందు మనము విశ్వాసం ఉంచాలి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి మనము కొలుస్తున్నాము, స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. అందుకే సమస్త మహిమ ఘనత యేసు ప్రభువుకి చెల్లును గాక. చూస్తే ఎవరైనా పరలోకం వెళ్ళాలంటే ఈరోజు రక్షణ పొందాలి. ఆ రక్షణకు పొందాలంటే ఏం చేయాలి? నేడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు పరిపూర్ణమైన హృదయంతో నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఆయనను తన సొంత రక్షగా అంగీకరించిన వాడికే పరలోకం. కాబట్టి ఆయన ఈ రోజు నీ హృదయాన్ని తెరిచి ఆయన నీ సొంత రక్షణగా అంగీకరిస్తావా? ఆయన నీ హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు, నిన్ను పరలోకం చేర్చాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి అటువంటి దేవాదేవుని యొక్క గొప్ప కృప కనికరము నీవు నేను పొందుకోవాలని ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు పరలోక దేవుని అనుభవించినట్లుగా మిమ్మను ఈ యొక్క వాక్యం ద్వారా మీరందరూ దీవెన పొందుకోవాలని కోరుకుంటూ ఒక చిన్న వాక్యాన్ని మన వినికిల్లో దేవాదేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడుకుందామండి. చిన్న పాట పాడుకొని ముగించుకుందాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నాయనా నీ యొక్క కనికరము కృప చొప్పున తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినైనా మరొకసారి నీ యొక్క వాక్యాన్ని వినుటకునైనా తండ్రి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రనైనా. మేమంతనైనా నీ యొక్క వాక్యం వినుటకు ఆసక్తిగా మా హృదయాలనైనా తెరిచి అయినా మా హృదయాలను వాక్యంతో నింపినందుకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఫలప్రదం చేసి నీ యొక్క సాక్షులుగా జీవించడానికైనా అనేక మందిని రక్షించడానికైనా వాక్యాన్ని ప్రతిదినం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్న తండ్రి. నీ యొక్క వాక్యం ద్వారా నైనా మేము బలపెట్టకు ఆత్మీయంగా మేము బలపడి నైనా మా కుటుంబాలను మేము రక్షించుకుని ఇతరులను కూడా రక్షించడానికైనా ఈ సజీవ గల వాక్యం ద్వారా నైనా మాకు లోతైన విషయాలు అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని ఈ యొక్క ఎవరెవరైతే ఈ యొక్క చూస్తున్నారు, ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్నారు, వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరి యొక్క హృదయాలను నింపి వారి కుటుంబాలను ఆశీర్వాదాన్ని నింపండి ప్రభా. అస్వస్థతలో ఉన్న వారందరినైనా వారి అస్వస్థతను తొలగించండి ప్రభా తండ్రి. అలాగే వారి కుటుంబాల్లో శాంతిని సమాధానం దయచేసి తిరిగి రేపు కలుసుకున్న పర్యంతమునైనా మాకు తోడుగా ఉండమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు పెట్టుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు.